కూరగాయలు ఉంటాయి, దానితోని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇందులోనే ఒక విద్యుత్ జనరేషన్ ప్లాంట్ కూడా పెట్టాం. ఆ మిగిలిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలన్నీ కూడా అందులో వేస్తే ఈ రైతు బజారుకు అవసరమయ్యే కరెంటు దానికి అదే ఉత్పత్తి చేసుకుంటుంది. అంటే ఈ చెత్త వల్ల కూడా మీకు బ్యాడ్ స్మెల్ రాదు, దాని ఇబ్బందులు కూడా పోతాయి. అదేవిధంగా ఇక్కడ మీకు మొత్తం సీసీ కెమెరాలు, ధరల నిర్ణయించేటువంటి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆన్లైన్ టీవీల్లో మొత్తం కూడా ఈరోజు రైతు బజార్లో ఏ కూరగాయలు ఏ ధరకు అమ్ముతున్నారో ప్రతి ఫ్లోర్లో కూడా స్క్రీన్లు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. మంచినీళ్ళ కోసం మరి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఆధునిక సౌకర్యాలతో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాం. బ్యాంకు కూడా ఉంటుంది. ఇందులో ఒక ఏటీఎం కార్డు పెట్టుకుంటే మీకు డబ్బులు వచ్చే విధంగా రైతులు అమ్మిన కూరగాయలను బ్యాంకులో వేయగలుగుతారు. ప్రజలు డబ్బులు తీసుకోవడానికి కూడా ఏటీఎం ఫెసిలిటీ కూడా ఈ కూకట్పల్లి రైతు బజార్లో ఏర్పాటు చేస్తున్నాం. అంటే ది బెస్ట్ మార్కెట్. రేపటి నుంచి అందరు కూడా మాకు కూకట్పల్లి రైతు బజార్ లాంటి రైతు బజార్ కావాలని అడుగుతారు. సో అట్లా ఇది ఒక మోడల్ మార్కెట్గా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. నిన్ననే మేము ఆ ఎమ్మెల్యే గారు వచ్చి అన్న 5 కోట్లు సరిపోవు, మాకు ఇంకొక 5 కోట్లు కావాలంటే 10 కోట్ల రూపాయలు దీనికి మంజూరు చేయడం జరిగింది. సో అట్లా ఈ యొక్క మార్కెట్ను వచ్చే 6 నెలల్లోగా పూర్తి చేస్తాం. వితిన్ 6 months దీన్ని పూర్తి చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. సో ఈ మార్కెట్ అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఉపయోగపడాలన్నదే మా యొక్క ఆలోచన. దీన్ని అన్ని సౌకర్యాలతో మంచి ఒక కార్పొరేట్ ఆఫీస్ తరహాలో ఈ కూకట్పల్లి రైతు బజార్ను మీకు 6 నెలల్లోగా అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. హైదరాబాద్ నగరంలో ఇవాళ అభివృద్ధి అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇటు మెట్రో రైలు అయితేమి, అటు ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఫ్లైఓవర్లు అయితేనేమి, మంచినీటి సమస్య అయితేమి, కరెంటు సమస్య అయితేమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం అయితేనేమి, అన్నింటిలో కూడా ఈరోజు అభివృద్ధి సాధించాం. ఇవాళ 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలకు పెంచుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో కూడా 4 గంటల కరెంటు కోత ఉండేది. పల్లెటూర్లలోనైతే అసలు పొద్దుందాకా కరెంటే ఉండేది కాదు. పరిశ్రమలకు వారానికి 3 రోజులు సెలవు ఉండేది. కానీ ఈరోజు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి వినియోగదారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.